ఈరోజు రాష్ట్రంలో పారదర్శక పాలన, ప్రజాపాలన ఎంత బాగున్నది, ప్రజాపాలనలో ప్రజలు అడిగిన సమాచారం ఎంతవరకు ఇస్తున్నారు అనే దానికి నిన్న హైకోర్టులో ఒక అద్భుతమైన కేసు వచ్చింది. ఆ కేసును చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఏంటంటే సమాచార హక్కు చట్టం, సహా చట్టము అంటారు. సమాచార హక్కు చట్టం కింద ఒక శ్యామ్ అనే వ్యక్తి నిన్న హైకోర్టును ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడయ్యా అంటే ఈయన సమాచార హక్కు చట్టం కింద అనేక శాఖల దగ్గరికి పోయి ఈ శాఖల్లో జరుగుతున్న ఏది అవినీతి, అక్రమాలు, అనుమతులకు సంబంధించి అనేక రకాల ఆయన అప్పీల్స్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ కోసం అప్పీల్స్ ఇవ్వడం జరిగింది. ఆ శాఖలు ఎవ్వరు కూడా ఆయనకు సమాచారం ఇవ్వలేదు. ఫలితంగా ఆయన సమాచార హక్కు చట్టం కింద సమాచార కమిషన్ని ఆశ్రయించాడు. ఆ కమిషన్ని ఆశ్రయించి ఎన్ని కమిషన్లు అంటే 404 అప్పీళ్లు చేశాడు. 404 ఏకంగా 404 అప్పీళ్లు చేస్తే సరే ఆయన స్పిరిట్ని ఏంది కనీసం 400 ఎందుకు ఇంత ఓపిక ఉన్నది, ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వని వాళ్ళని పిలిచి వాళ్ళ మీద డాంటింగ్ చేయాల్సిన కమిషను ఈ 404ని ఒకటే రోజు విచారణ చేస్తాము అని ఆయనకు నోటీసులు ఇచ్చింది. 11వ తారీఖున నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇస్తే ఆయనకి దిక్కుదోచలేదు. ఏంది ఒక్కటేసారి 404 కేసులను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఈ 404 కేసులకు సంబంధించిన ఫైల్ అన్ని తీసుకుపోవడం, 404 అంటే ఒక కేసుకు సంబంధించిన అయితే ఏం కాదు. ఇవి డిఫరెంట్ కేసులు, డిఫరెంట్ శాఖలు, డిఫరెంట్ సబ్జెక్టులు. సో ఇలాంటి మీద ఇది కేవలం సమాచారం ఇవ్వడానికి కాదు, నన్ను టార్గెట్ చేశారు సమాచార కమిషన్ సభ్యులు అనే పద్ధతిలో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ఆయన చెప్పిన వాదనను విన్నది. ఇది ఏందిరా నాయన ఇంత దారుణంగా మీరు తయారయ్యారు, 404 కేసులను ఒక్కటే రోజు అప్పీలని విచారించడం ఏంది, మీరు కేసులని త్వరితగతిన చేయాలన్న సంకల్పం మంచిదే కానీ ఈ సంకల్పం మాత్రం అలా లేదు. ఈ సంకల్పం వాణ్ణి ఫ్రై చేసే పద్ధతిలోనే ఉన్నది. 404 కేసులని ఒకే రోజు విచారణ చేయడం మంచిది కాదు అని సమాచార కమిషన్ ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. సో ఇది కేవలం ఈ 404 ఈయన ఒక్కందే కాదు, ఈయనది జరగకపోతే ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన 900 కేసులు ఉన్నాయి, ఒక ఆయన 800 కేసులు ఉన్నాయి. మొత్తానికి సమాచార కమిషన్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే 17,000 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సభ్యులు ఏమనుకుంటారు అంటే 17,000 కేసులని 3-4 మీటింగ్లలో క్లోజ్ చేయాలన్న పద్ధతిలో ఉన్నారు. కమిషన్ సభ్యులు ఎవరంటే మళ్ళీ ఎవరో కాదు, చంద్రారెడ్డి ఉన్నారు, ఒక అయోధ్య రెడ్డి ఉన్నారు, ఒక పివి శ్రీనివాస్ ఉన్నారు, ఒక మోహసిన్ ఉన్నారు. వీళ్ళందరూ దాదాపుగా జర్నలిస్టులు, సమాచారం విలువ బాగా తెలిసిన వాళ్ళు, సమాచార చట్టం గురించి అవగాహన ఉన్నవాళ్ళు. కానీ ఎవరైనా కూడా అటువైపు వెళితే ఎలాగుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిఆర్ఓగా పనిచేశారు అయోధ్య రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దాదాపుగా సలహాదారుగా ఉంటారు పివి శ్రీనివాసరావు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుగుణంగా ఉంటారు మోహసిన్. ఇట్లా వీళ్ళందరూ కూడా సమాచార హక్కు చట్టం గురించి, సమాచారం గురించి విలువ తెలిసిన వాళ్ళు. కానీ ఎదుటి వాళ్ళు ఈ సమాచారాన్ని అడిగితే సమాచారాన్ని 404 కేసులని ఒకేసారి విచారిస్తాము, నువ్వు రావని సంగతి చూస్తాము అన్న పద్ధతిలో వివరించారు. ఇంకా ఆయన దిక్కులేక ఇటీవల కాలంలో ఏం జరుగుతుందో తెలుసు కదా, ఎవరు ఏం చేసినా ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్లాల్సింది ఒకే ఒక డోరు, కొట్టాల్సింది ఒకే ఒక్క తలుపు, అది న్యాయస్థానాలు. ఈరోజు న్యాయస్థానాలను ఆశ్రయించాడు శ్యాము. సో ఇది పద్ధతిగా లేదు. ఇక నుంచెల్లైనా మీరు పద్ధతిగా వివరించండి, ఆయన అప్పీలను సమాచారం ఇచ్చే విధంగా మీరు డిస్పోజ్ చేయండి అని హైకోర్టు వాళ్ళకు సూచించడం జరిగింది. వీళ్ళు కూడా వీళ్ళ వాదనలు వినిపించారు. కేసులు చాలా ఉన్నాయి, ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి. మరి వాటిని త్వరితగతిన చేయాలంటే మీకు చాలా సమయం ఉన్నది. వచ్చిందే మొన్న 17 నెలల తర్వాత వచ్చింది ఈ కమిషన్. వీళ్ళకి ఇంకా చాలా సమయం ఉన్నది. మీకు ఏంది వచ్చిన కేసులన్నింటిలో దాదాపు 17,000 వాటిల్లో 2,500 అప్పీళ్ళు కేవలం 3కి సంబంధించినవి. అంటే ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే ఈ సమాచార కమిషన్ దగ్గరికి వెళ్తే మాకు ఏంది న్యాయం జరగదు, ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదులు ఇచ్చినా మాకు దొరకట్లేదు అని వాళ్ళు విసిగిపోయారు. సమాచార చట్టం ఏదైతే ఒక ఆశయంతో ఆలోచనతో వచ్చిందో దాన్ని అమల్లో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది ఈ అధికారులు, ఈ కమిషన్లు. సో ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏంది, మేము పారదర్శక పాలన, ప్రజాపాలన, మీకు ఎక్కడికెక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని చెప్తే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఈ వేధింపులుగా తయారైంది. ఇప్పుడు ఆ శ్యామ్కు కొంత ఊరట లభించింది. మరి ఇప్పటికైనా కమిషన్ సభ్యులు నిజంగానే అతనికి న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తారా, మళ్ళా ఆయన ఈ తిరిగి నా వల్ల కాదు అని ఈ సమాచార చట్టం మీద వాళ్ళ యొక్క విశ్వాసం, నమ్మకం పోయేటట్టు వ్యవహరిస్తారా అనేది చూడాల్సింది ఉన్నది. సో మీకు ఈ వీడియో నచ్చితే మమ్మల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.